రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఏఐటీసీ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో, ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 18వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. అయినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుందే కానీ ఇంతవరకు కూడా ఒక సమస్య కూడా పరిష్కారం చేయలేదు. వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అని 26,000 రూపాయల జీతం ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలి. అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతాం. ఇందులో ఆ అబద్ధాలు ఇప్పటికైనా మీరు పక్కన పెట్టి మీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సమగ్ర శిక్షణ అభియాన్లో ఉద్యోగ కార్మికులకి, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో ఉన్నారు. వాళ్ళ న్యాయమైన సమస్యలు కూడా వెంటనే చర్చలు జరిపి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం అవుతుందని చెప్పి ఈరోజు హెచ్చరిక చేస్తున్నాం. మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట గాంధీ పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో విధుల్లో ఉండాల్సినటువంటి ఉద్యోగులందరూ కూడా, అటు మున్సిపల్ కార్మికులు, సమగ్ర శిక్షా ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులందరూ కూడా ఆందోళన కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎన్నికలకు ముందేమో నేను ఉన్నాను, నేను విన్నాను, అడిగిన వాళ్ళకి అడిగినంతా కూడా న్యాయబద్ధంగా చేస్తాను అని మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఈరోజు మాట తప్పి మడమ తిప్పి అందరూ కూడా మండుటెండ We want